హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఒక గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి నేను మా అత్తయ్య గారు అయితే వెళ్తున్నాం అనమాట. ఆ గెస్ట్ ఎవరో కాదండోయ్, మా చెల్లి అనమాట. సో కాకినాడ నుంచి మా ఇంటికి వచ్చింది. సో ఇంకా నేను మా అత్తయ్య గారు అయితే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో నేను మా చెల్లి ఒకేలాంటి టాప్స్ అయితే వేసుకున్నాం, మీరు గమనించారా? సో మా అత్తయ్య గారు కూడా అదే అంటున్నారు, ఒకటే వేసుకున్నారని చెప్పేసి. సో ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లికి డ్రింక్ అయితే ఇచ్చాము. తాగుతూ మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్తుందనమాట వచ్చేసానని చెప్పేసి. సో ఇంకా మా ఇష్క అయితే వాళ్ళ పిన్నితో ఆడుకుంటుంది. ఇంకా కొత్తగా ఏం లేదు దానికి, సో ఆడుకుంటుంది అనమాట. సో చూస్తూ ఉండండి. సో మా చెల్లి వచ్చింది కదా, అండ్ ఈరోజు వచ్చి ఫ్రైడే నైట్ వచ్చింది. అందుకని చెప్పేసి ఈవినింగ్ టిఫిన్కి చల్ల పునుకులు వేస్తున్నారనమాట మామయ్య గారు. సో ఇంకా చల్ల పునుకులు అయిన తర్వాత చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇక్కడ మా ఇష్కతో ఆడుకుంటుంది అనమాట. అసలు మా ఇంటికి రాదు మా చెల్లి, ఎప్పుడో కానీ రాదనమాట. యాక్చువల్గా షాపింగ్ చేద్దామని వచ్చింది. సో షాపింగ్ అంటే ఆఫర్స్ అవి పెట్టాడు కదా, ఆషాఢం సేలు. సో అందుకని చెప్పి తనకు కావాల్సినవో తీసుకుంటుందంట. అందుకని సాటర్డే అంతా షాపింగ్ చేసి మళ్ళీ సండే మార్నింగ్ వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రైడే ఈవినింగ్ అయితే వచ్చింది. ఇదిగోండి, మామయ్య అయితే చల్ల పునుకులు వేస్తున్నారు. ఆల్రెడీ చట్నీస్ మార్నింగ్ చేసి ఉన్నాయన్నమాట, అవి కలిపి అయితే పెట్టేశాను. ఇంకా మా చెల్లి మా ఇష్కకి చూడండి ఎన్ని అవి తెచ్చిందనమాట. కేకులు, బిస్కెట్స్, దిల్ పసంత్, ఇంకో రకాల కేకులు, యాపిల్స్, దానిమ్మ ఇవి తెచ్చిందనమాట. సో ఫైనల్గా చల్ల పునుకులు అయితే రెడీ అయితే అయిపోయాయి. ఇంకా మేము తినేసి అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. అదిగోండి, ఫైనల్గా చల్ల పునుకులు అయితే అయిపోయాయి అన్నమాట. సో ఒకే ఇంట్లో ఉంటాము, సరదాగా అప్పటి వరకు మంచిగానే షేర్ చేసుకుంటూ ఉంటాము. ఒకేసారి మ్యారేజ్ అయిన తర్వాత మన ఇంటికి వచ్చేస్తాము, తర్వాత వాళ్ళు అక్కడ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు మన ఇంటికి వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. సో తినేసిన తర్వాత ఖాళీగా ఉన్నామన్నమాట. సో తను రాజమండ్రి మెయిన్ బజార్ ఎప్పుడు చూడలేదంటే నేను మా అత్తయ్య గారు మా చెల్లి ముగ్గురం కలిసి అయితే అలా షాపింగ్ చేద్దామని అయితే వచ్చాము. సో ఇక్కడ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లోకి అయితే వచ్చామన్నమాట. సో చూద్దాం, ఏమైనా నచ్చితే తీసుకుందామని అయితే వెళ్ళాము. సో ఫైనల్గా చూస్తూ ఉన్నామన్నమాట. సో ఏం తీసుకుంటుంది ఏంటనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు, జస్ట్ చూడటానికి అయితే వెళ్ళాము. ఇక్కడ కలెక్షన్ కూడా అయితే చాలా బాగుందండి. ఇది వచ్చి మెయిన్ రోడ్ అనమాట, నల్లమల్ల సందులో రాజమండ్రి మెయిన్ రోడ్డు. సో తను కాకినాడలో ఆల్రెడీ చూసేయడం వల్ల ఇక్కడ ఒకసారి చూద్దామని అయితే చూస్తూ ఉందన్నమాట. సో తర్వాత ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. షాపింగ్ ఏం చేసామనేది నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే గోరింటాకు తెచ్చిందనమాట మా చెల్లి. సో మా పనులన్నీ ఎలాగో మేము చాలా పునుకులు టిఫిన్ చేసేసాం కాబట్టి ఇంకా గిన్నెలు అవి తోమేసుకుని గదులు అవి తుడిచేసుకుని తడిగొట్టు పెట్టుకుని మొత్తం ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్నానాలు అవి చేసేసి గోరింటాకు పెట్టుకుంటున్నాం అనమాట. సో ఇంకా పని అయితే ఏం లేదు, గోరింటాకు పెట్టుకుని పడుకోవడమే. సో మా పని అయ్యేసరికి 11-11:30 అలా అయిపోయింది. తర్వాత ఈ గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసాము. ఇంకా మా అత్తయ్య గారు అయితే 2 కాళ్ళకి ఒక చేతికి పెట్టుకుంటున్నారు. ఇంకా నేనైతే ఫస్ట్ ఒక చేతికి అయితే స్టార్ట్ చేశాను, పెట్టుకుంటున్నాను. ఇంకా మా ఇష్క అయితే ఆడుకుంటూ ఉన్నదన్నమాట వాళ్ళ పిన్ని బ్యాగ్తో. అదిగోండి, బ్యాగ్ చూడండి ఒళ్ళో పెట్టుకుని ఆడుకుంటూ ఉంటుంది. పెట్టుకోగానే చూస్తుంది ఇవి. ఈ లోపల మేము గోరింటాకు పెట్టుకుంటున్నాం అనమాట. అలా కబుర్లు చెప్పుకుంటూ అత్తయ్య నేను పెట్టుకుంటున్నాను. మా చెల్లి అయితే పెట్టుకోలేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టుకుంటాను మీరు పెట్టేసుకోండి అని చెప్పేసి. ఇదిగోండి, ఫైనల్గా నేనైతే ఒక చేతికి పెట్టేసుకున్నాను. అంటే డిజైన్స్ అవి ఏం పెట్టుకోలేదు. సో ఆషాఢానికి ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలనేది ఒక ట్రెడిషన్, సాంప్రదాయం ఉంది కాబట్టి సో ఆషాఢంలో పెట్టుకోవాలని అయితే పెట్టుకున్నాం. అంటే బాగా లేట్ అయిపోయింది, లేట్ నైట్. ఇంకా తర్వాత మా చెల్లి ఇంకో చేతికి అండ్ 2 కాళ్ళకి కూడా పెట్టిందనమాట. సో ప్రజెంట్ అయితే ఇగోండి ఇంకో చేతికి అయితే పెట్టింది, దాన్ని నేను అలా వీడియో తీస్తున్నాను అనమాట. సో ఫైనల్గా 2 చేతులకి పెట్టేసి అనుకున్నాను. తర్వాత కాళ్ళకి కూడా పెట్టింది, పాపం చాలా పేషెన్స్గా చిన్న చిన్న చుక్కలతో పెట్టి మళ్ళీ కాళ్ళంతా పెట్టిందనమాట. ఎప్పుడు నాకు మా అమ్మగారు మా చెల్లి నాకు చేయడమే తప్ప నేను వాళ్ళకంటూ ఏం చేసింది లేదు. ఇంక ఈసారి నుంచైనా చేయాలి, ట్రై చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు వాళ్ళతో చేయించుకోవడమే సరిపోయింది నాకు.
చూడాలి, ఈసారి నుంచి నేను కూడా ట్రై చేయాలి. అలాగే ఇంకా ఆ రోజు పడుకుంటాము. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇదిగోండి గోరింటాకైతే చాలా రెడ్గా పండింది. కాళ్ళు చేతులు చాలా అంటే చాలా రెడ్గా పండింది. ఫైనల్గా హ్యాపీ అనమాట. ఇంకా మా అత్తయ్య గారి కాళ్ళు చేతులు కూడా చాలా బాగా పండాయి. ఇంకా మా ఇష్కాకి అయితే పెట్టడం అవ్వలేదండి, ఎందుకంటే అది పడుకోలేదన్నమాట. మేము మెలకుగా ఉన్నంతసేపు అది కూడా మెలకుగానే ఉంది. సో అందుకని ఇంకా పెట్టలేదు. మేము పెట్టుకున్న తర్వాత అది పడుకుంది. ఇంకా నైట్ అయితే 2 అలా అయిపోయింది. గోరింటాకుతో నిద్ర పట్టలేదు అసలు. ఇంకా మార్నింగ్ మళ్ళీ లేచేసరికి లేట్ అయిపోయింది అనమాట. 7:30 అలా అయిపోయింది. ఇంకా లేచి గోరింటాకు చూసుకుని ఫోటో దిగాము. ఇంకా తర్వాత మార్నింగ్ టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నారనమాట మా అయ్యగారు. పెసరట్టు ఉప్మా చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాము. ఉల్లిపాయలు అవన్నీ తరిగేసి పెట్టుకున్నాము. పెసరపప్పు ఆడేసి పెట్టుకున్నాము అనమాట. ఇప్పుడు పెసరట్టు ఉప్మా వేసేసుకుంటాము. ఇంకెలాగో మా చెల్లి కూడా ఉంది కదా, కొంచెం స్పెషల్గా అంటే సండే కాకుండా ఈరోజు పెసరట్టు ప్లస్ ఉప్మా చేశారు మామయ్య గారు. మా చెల్లి వచ్చింది కాబట్టి. యాక్చువల్గా మేము సండే టైంలో చేసుకుంటాం అనమాట. మిగిలిన డేస్లో ఏంటంటే ఒకవేళ చేసుకుందామన్న టైం సరిపోదు మాకు. ఆఫీస్కి వెళ్ళాలి కంగారుగా. తర్వాత మా హస్బెండ్ మా చిన్న కూడా వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మేము చేసి పెట్టే వరకు కూడా వాళ్ళు వెయిట్ చేయరు. వాళ్ళకి ఏమైనా వర్క్ ఉంటే వెళ్ళిపోతారు. తీరా అంతా చేసుకుని అందరూ తినకపోతే బాగోదు కదా. అందరూ తింటే కొంచెం మనకి తృప్తిగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అందుకని చెప్పేసి సండే టైంలో అనుకోండి ఇంకా అందరూ తిన్నట్టు ఉంటుంది, అందరూ తింటారు కూడా. సో అందుకని చెప్పేసి ఏమైనా టిఫిన్స్ కానీ నాన్ వెజ్జెస్ కానీ ఇవన్నీ మ్యాక్సిమం సండేనే మేము చూసుకుంటాం అన్నమాట. మిగిలిన డేస్ అన్నీ కూడా మాకు వారాలు ఎక్కువ. మండే తినము, ఫ్రైడే తినము, థర్స్డే తినము, సాటర్డే తినము. నాన్ వెజ్ కూడా ఓన్లీ సండేనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఓన్లీ సండేనే నాన్ వెజ్ ఎక్కువ తినడానికి వీక్లీ వన్స్ కాబట్టి ట్రై చేస్తాము. మిగిలిన డేస్లో అయితే వెజ్ కర్రీస్ అండ్ ఇంట్లో ఏది ఉంటే అది వండేస్తారు. ఎందుకంటే ఇంకా అందరూ ఆఫీస్కి వెళ్ళే టైంలో బిజీగా ఉంటాం కాబట్టి ఇంకా అవ్వదు. యాక్చువల్గా లేట్గా పడుకుంటాము, ఉదయం లేవలేము. ఇదిగోండి మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసారు, తన ఆఫీస్కి టైం అవుతుందని చెప్పేసి. ఇంకా తర్వాత నేను కూడా పెసరట్టు ఉప్మా అయితే తిన్నాను. ఇంకా పెసరట్టు ఉప్మా మామూలుగా లేదనమాట. ఇంకా మామయ్య వేసారంటే సూపర్గా ఉంటుంది, ఇంకా చాలా బాగుంది. సో ఫైనల్గా టిఫిన్ అయితే పెసరట్టు ఉప్మా తినేసాము. ఈరోజు సాటర్డే కదా. సో మధ్యాహ్నం లంచ్లోకి పప్పు టమాటా చేసుకున్నాం అనమాట. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ యశు. గుడ్ మార్నింగ్ నా బంగారు బాతు. గుడ్ మార్నింగ్ యశు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫుల్ వర్షం. సో నైట్ మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. టాప్స్ అవి తీసుకోవడానికి వెళ్ళాము. ఇంకా అక్కడైతే షాపింగ్ చేసి ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. నైట్ ఉప్మా తినేసి అయితే పడుకుని ఎర్లీ మార్నింగ్ సండే 6 o'clock లేచి తనైతే వెళ్ళిపోయింది. మా హస్బెండ్ బస్ అయితే ఎక్కించేశారనమాట. సో తనైతే సాటర్డే ఒకటి మా ఇంటి దగ్గర ఉంది. ఫ్రైడే వచ్చేసరికి 7:30 అలా అయిపోయింది. సండే వచ్చేసి మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోయింది. ఇంకా సాటర్డే అయితే అలా గడిచింది అనమాట. చూసారు కదా వ్లాగ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.